హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఒక శ్లోకంతో మొదలెడదామా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ప్రతి యుగానికి దేవుడు ఒక్కొక్క అవతారాన్ని తీసుకుంటాడు కదా. కలియుగం అనేది అన్ని యుగాల యొక్క అన్ని యుగాల కంటే రాక్షసతత్వం ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉండే కలితత్వం కలియుగం కదా. పహల్గామ్ గ్రామంలో, కాశ్మీర్, దాడి చాలా అమానవీయం. ఎందుకంటే 26 మంది అమాయకులు చనిపోయారు కదా. సైనికులు చనిపోయారంటే అదొక అర్థం, ఎందుకంటే యుద్ధం అది. కానీ ఇది యుద్ధం కాదుగా, చేతిలో ఆయుధాలు ఏమీ లేని నిరాయుధీలు వీళ్ళందరూ. వాళ్ళని అనవసరంగా చంపేశారు. చాలా బాధాకరం అది. కానీ మీరు ఒకటి ఆలోచించండి, ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదా. చెడుని అంతం చేసుకుని మంచిని పెంచుకున్నప్పుడే మనం మానవులయ్యాం, అంతే కదా. అడవిలో ఉన్నంతవరకు జంతువులేం కదా. మనం ఏం చేసాం? సమాజాన్ని నిర్మించుకుని సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంస్కృతులు ఉన్నాయి, ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. ప్రపంచంలో చాలా సంస్కృతులు ఉన్నాయి. ఆ సంస్కృతులన్నీ వచ్చింది భారతదేశం నుంచే. ఈ ప్రస్తుతం ఉన్న సంస్కృతులన్నీ కూడా ఎడారి మతం నుంచి వచ్చాయి. ఎడారి మతం నుంచి ఇప్పుడున్న ప్రధానమైన 3 మతాలు ఉన్నాయి కదా, 3 సంస్కృతులు ఉన్నాయి కదా. యూదు సంస్కృతి, క్రిస్టియన్ సంస్కృతి, అలాగే ముస్లిం సంస్కృతి. ప్రధానంగా ఏంటంటే యూదు సంస్కృతి నుంచి వాళ్ళకి అవి నచ్చక 2 సంస్కృతులు వేరుపడిపోయినాయి. క్రిస్టియన్ కానీ, ఇంకోటి ముస్లిం కానీ. ఈ 2 సంస్కృతులు వేరుగా టర్న్ తీసుకున్నారు, వేరే గ్రూప్ కింద ఏర్పడ్డారు. వీళ్ళు ఏంటంటే కాస్తంత అగ్రెసివ్ కదా. అందరూ ఒకలా మాట్లాడరుగా. ఒకళ్ళు గట్టిగా మాట్లాడతారు, ఒకళ్ళు నెమ్మదిగా మాట్లాడతారు, ఒకళ్ళు లాజికల్ మాట్లాడతారు. ఏదేమైనా ఇలా జరిగి ఉండకూడదు. కానీ ప్రతి వాళ్ళు దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది కానీ, మనం చేయాల్సింది కానీ ఏంటంటే, మీరు ఒకటి చూడండి. యూదు మతంలో తెల్లైన తర్వాత ఒక లేడీ ప్రెగ్నెంట్ అయితే, ఆ ప్రెగ్నెంట్ లేడీని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి ఆ అమ్మాయికి చాలా పసిపాపలా చూసుకుంటారు వాళ్ళు. యూదు మతంలో పసిపాపలా చూసుకుంటారు, ఎందుకంటే పసిపాప లోపడుంది కాబట్టి కదా. తను తినే తిండి, ఆలోచన, మాట్లాడే విధానం, చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ అంతా సాత్వికంగా ఉంటుంది. ఫిష్ తింటారు, ఎక్కువగా ఫిషే తింటారు. ప్రెగ్నెంట్ లేడీ కన్సీవ్ అయింది అని తెలిసిన తర్వాత నుంచి ఎక్కువ ఫిష్ తీసుకుంటారు వాళ్ళు. భర్త కూడా దగ్గరికి వెళ్ళడం, ఎందుకంటే అనవసరమైన డిస్కషన్ వచ్చి ఆ అమ్మాయిని బాధ పెట్టకూడదు, మానసికంగా బాధ పెట్టకూడదని భర్త కూడా పెద్దగా దగ్గరికి వెళ్ళడం. వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. చిన్న పసిపాప
ఒక 2-3 రోజులు పసిపాపని ఎలా చూసుకుంటారో ప్రెగ్నెంట్ లేడీని అలా పసిపాపలా చూసుకుంటారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి మానసిక పరిపక్వత రావాలని. పుట్టినప్పటి నుంచి ఎంత జాగ్రత్త తీసుకుంటారు చూడండి వాళ్ళు. తెలివితేటలు ఉండాలని ఫిష్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు బుక్స్ చదువుతారు, కవితలు చదువుతారు, పోయమ్స్ చదువుతారు, లాజికల్ లెక్కలు చేస్తారు, క్రిటికల్గా ఉండే లెక్కలు ప్రాక్టీస్ చేస్తారు. ఎవరు? ప్రెగ్నెంట్ లేడీ ప్రాక్టీస్ చేస్తుంది కదా. మన సంస్కృతిలో కూడా అలాగే ఉంది కదా. ప్రహ్లాదుడికి అంత జ్ఞానం ఎలా వచ్చింది? కడుపులో ఉండగానే అన్నీ విన్నాడుగా. నారదుడు చెప్తుంటే అన్నీ విన్నాడుగా కదా. అలాగే యూదు మతంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారు. కన్సీవ్ అయిన తర్వాత పుట్టబోయే బిడ్డ మానసిక పరిపక్వత చాలా బాగుండాలని. అంత మంచి సంస్కృతి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముస్లింలు కానీ, ముస్లిం సంస్కృతి కానీ, క్రైస్తవ సంస్కృతి కానీ, యూదు సంస్కృతి కానీ అన్నీ భారతదేశం నుంచి వచ్చినాయే. అదంతా పెద్ద టాపిక్, అది తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళందరూ మన అన్నదమ్ములే. ఇప్పుడు జరిగిన దాడి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, అంటే ఒకరికి గొడవ పెట్టడానికి చేశారు, అస్థిరపరచడానికి చూశారు. మనం ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి. అంతే కదా మనం చేయాల్సింది. వాళ్ళు అస్థిరపరచడానికి చేశారు కాబట్టి మనం స్థిరంగా నిలబడాలి. ఓకే, ఇంత లేటుగా ఎందుకు స్పందిస్తున్నావు అని అనుకోవచ్చు, కానీ వేడిగా ఉన్నప్పుడు మౌనమే మన సమాధానం. వేడి తగ్గిన తర్వాతే మనిషి విని అర్థం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉంటాడు. ఓకే, మీ శ్రీరామ్. నాకు తెలిసింది చెప్పాను. ఏదైనా మిస్టేక్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. హ్యావ్ ఏ నైస్ సండే. ఎంజాయ్.